నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి 2019 కన్నా ముందు వ్యూహకర్తలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు. కొత్త కొత్త వ్యూహాలు వేశారు. అనుకోకుండా ఆయన సీఎం అయ్యారు. తర్వాత ఏం జరిగిందో అంతా తెలిసిందే. 2024కి ఎందుకు ఓడిపోయారు అనేది సమీక్ష చేసుకోవడం పక్కన పెట్టి, ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి కొత్త కొత్త వ్యూహకర్తలు తీసుకురావడం కానీ, లేదా తన సోషల్ మీడియాలో కొత్త రిక్రూట్మెంట్లు చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. సో ఇప్పటిదాకా చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాలు ప్రజలు నమ్మడం లేదు కాబట్టి 151 నుంచి 11 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడున్న 11 స్థానాలకు కూడా మళ్ళీ సేమ్ ఫేక్ ప్రచారాలని ఇంకా పూర్తిగా విస్తృతం చేస్తానికి కొత్త టీం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఏం ఫేక్ ప్రచారాలు చేస్తారు? మొత్తానికి జగన్ అనుకుంటే వ్యూహం ఫలిస్తుందా లేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది అది ఫలించదనే చెప్పాలి. అట్లా ఫలించేటైతే 11 సీట్లకి పడిపోడు కదా. ఎందుకు అంటే అప్పుడే చేశాడు కదా, అసలు మామూలు తీవ్ర స్థాయిలో చేశాడు కదా. మీకు అప్పుడు సిద్ధం సభలను పెట్టాడు. అంతకన్నా ముందు మేము ఇంటింటికి పోతామని చెప్పి పెట్టాడు. అంతకన్నా ముందు రోజాది కూడా చూసి చెప్పాం కదా, అప్పట్లో అనుకున్నాం. రోజాకి కూడా సంచి ఒకటి వేసి, సంచిలో స్టిక్కర్లు వేసి ఒక 10 స్టిక్కర్లు ప్రతి ఇంటికి వెళ్ళి దర్వాజాకి అతికిచ్చిరాబో అని చెప్పాడు. అదే ఆవిడ పల్లె నిద్ర లాంటివి కూడా చేసింది. మొత్తం స్టిక్కర్లు అతికి, పల్లె నిద్ర పోడా ఏ పేరు ఏదైనా కానీ ఆ ప్రోగ్రాం పేరు అయితే స్టిక్కర్లు అతికించటం. స్టిక్కర్లు అతికిచ్చే కార్యక్రమం పెట్టాడు. ఇంకొక ప్రోగ్రాం ఒకటి చాలా అద్భుతమైన ప్రోగ్రాం చేశాడు. అదేంటంటే కొంతమంది అప్పుడు కలెక్టర్లు కూడా చాలా అద్భుతంగా దాన్ని కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రాం ఏంటి అంటే, అన్నా జగనన్న ఇంకా నువ్వు తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు లేదన్నా, అన్నా జగనన్న నువ్వు మళ్ళీ గెలవాలన్నా, అన్నా నువ్వు గెలవకపోతే అన్నా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతరించిపోతుందన్న అని జిల్లా కలెక్టర్లతోటి క్యాంపెయిన్ చేయించాడు. అంటే జగనన్న లేకపోతేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిరైపోతుందా జగనన్న లేకపోతే? ఉంటే ఆవిరైతుంది, కానీ జగనన్న ఉంటే కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఆవిరైపోయి ఉండేది. ఇంకొక అప్పట్లో ఒక ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఒక ఆయన ఉండేవాడు. ఆయన మళ్ళీ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని విజయవాడలో గవర్నమెంట్ ఖర్చుతోటి రాజశ్యామల యాగం చేయించాడు. రాజశ్యామల యాగం అంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన చేస్తాడు. ఇట్లా రకరకాలుగా చేశాడు కదా. చేశాడు, మొత్తం చతికిల పడ్డాడు. మొత్తం చతికిల పడ్డ తర్వాత మళ్ళీ ఎట్లా పుంజుకోవాలి అని దారుణమైన ప్రయోగాలు మొదలుపెట్టారు. అబద్ధాలు మొత్తం అన్నీ, ఒక్కటి కూడా లేదు. ఒక పెద్ద అబద్ధంతో మొదలుపెట్టాడు తన క్యాంపెయిన్ని. ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు. అదేంటి అంటే, అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తల్ని ఈ తెలుగుదేశం వాళ్ళు హతమార్చారు అని. 36 పేర్లు ఇవ్వాయా అంటే ఇప్పటికీ ఇవ్వాలి. 21 నెలలు 22 నెలలు అయింది. దాంతో మొదలుపెట్టాడు. మద్యం కేసు వచ్చింది కదా, అరెస్టులు చేసి అది చేసి ఇది చేసి వాళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేసి ఇవన్నీ చేస్తున్నారు కదా. కొత్తవాడిని అరెస్ట్ చేసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు నకిలీ మద్యాన్ని మొత్తం మార్కెట్లో అసలు ఏరులై పారిస్తున్నాడు అని చేసేవాడు. మీకు గుర్తుండే ఉంటుంది క్యాంపెయిన్. 500 కోట్లు కొట్టేశాడని క్యాంపెయిన్ చేశాడు చంద్రబాబు నాయుడు. 500 అంటే ఈయన 5,000 కోట్లు కొట్టేశాడని కదా ఇప్పుడు మొత్తం ఎలిగేషను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్నది. అది 3,500 కోట్లు 4,000 కోట్లు కొట్టేశారు అప్పట్లో అని చెప్పి పెడితే దానికి కౌంటర్గా అనమాట చంద్రబాబు కొట్టేశాడని ప్రచారం మొదలు పెడతారు. ఒక్కటి కాదు, 2 కాదు. ఇప్పుడు తాజాగా మీకు ఒకటి వినిపిస్తాను, మీరు దాన్ని వినండి. తర్వాత ఒక వాయిసే వినిపిస్తా, తర్వాత ఫోటో చూపిస్తా. ఓకే. అప్పట్లో 2024 టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక అమ్మాయిని ఇట్లనే వేధించాడు. ఇంకా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
ఆయన కూడా ఒక అమ్మాయిని ఇలాగే వేధించాడని చెప్పేసి ఒక వీడియో బయట వైరల్ అయింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే రవికుమార్ అయితే డైరెక్ట్ ఒక మహిళా ప్రిన్సిపల్ ని వేధించాడు. ఇంక ఇది చూడండి, మహిళా మంత్రి సంధ్యారాణి ఆమె కుమారుడు పిఏ కలిసి ఆమెను లైంగికంగా వేధించారని బయట వినిపించాయి. అరే అయినా కూడా మొన్ననే కదా జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక అమ్మాయిని వేధించాడని వచ్చింది. ఇంకా 10 days కింద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కథ చూడండి. ఇంతలోనే ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకులు రాసలీలలు వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ చెప్తున్న వ్యక్తి ఏదో రాజకీయ నాయకురాలు, ఏదో విడుదల రజనో రోజానో అనుకుంటున్నారా మీరు? ఈ క్యాండిడేట్ ఈ ఎవరినో ఈ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్, ఇది స్క్రిప్ట్ అక్కడ ముందర టెలిప్రాంప్టర్ అని ఉంటుంది ముందర, ఆ టెలిప్రాంప్టర్లో స్క్రోల్ అవుతూ ఉంటుంది, వీళ్ళు చదువుతారు అన్నమాట. చూసి అట్లా చదువుతుంది. ఈ అమ్మాయికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. మొత్తం పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నది కదా, మొత్తం రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, అంత చెప్తున్నది కదా. అట్లా చెబుతుంటే ఎవరా ఈ అమ్మాయి అని చూశాను నేను. ఇందులో దరిద్రం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఉద్యోగం చేసే ముందు కంపేర్ చేయండి, ఎందుకంటే ఎవరికి డబ్బులు ఊరికే రావు. హలో చిలకలూరుపేట పీపుల్, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మీకు ఫేవరెట్ ఫుడ్ ని ఫేవరెట్ రెస్టారెంట్ నుండి ఇతర ఫుడ్ డెలివరీ యాప్స్ కంటే కూడా తక్కువ ప్రైస్ కి ఆర్డర్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ప్రైస్ ఆర్డర్ చేయండి. అర్థమైందా? అంటే ఏదో సోషల్ మీడియాలో ఏదో అడ్వర్టైజ్మెంట్లు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ని దాన్ని ప్రమోట్ చేయటానికి, లేదు ఏదో ఒక ఇది చేసుకొని పొట్టపోసుకునే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు వీళ్ళని తీసుకొచ్చి ఆదిమూలం సురేష్ అది ఇది అని చెప్పి కోన రవికుమార్ మాట్లాడుతూ ఉంటే ఈ మాట్లాడిస్తున్నారు వీళ్ళతోటి, ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడించటం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు యాడ్ ఏజెన్సీ నడుపుతున్నావా, పొలిటికల్ పార్టీ నడుపుతున్నావా? ఏం నడుపుతున్నావు? నువ్వు నడుపుతున్నది పొలిటికల్ పార్టీనా, యాడ్ ఏజెన్సీనా? ఏంటే ఇది? రాజకీయపరమైన వ్యాఖ్యలు రాజకీయ నాయకులు చేయాలి. లేదు సోషల్ మీడియాలో నువ్వు ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నావు, ఆ సైన్యం దరిద్రాన్నే రాష్ట్రం మీదకి వదిలేవు, ఆ దరిద్రంతో సస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ఈ కొత్త దరిద్రం అన్న పదం నేను వాడట్లేదు జగన్ గారు, నేను వాడట్లేదు, ఈ అమ్మాయి వాడింది. అవును, ఇందాక విన్నాం. ఈ అమ్మాయి దరిద్రం అన్న పదం వాడింది కాబట్టి నేను ఆ పదం వాడుతున్నా, లేకపోతే నేనంత కుసంస్కారిని కాదు. నువ్వు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్లని ఇప్పటి నుంచే రంగంలో దించి ఇదే పని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చేశాడు. మీరు కావాలంటే మీ ఛానల్లోనే నేను చెప్పా వాళ్ళ ఆ కంపెనీలు ఏంటి, ఏ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చాడు, ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లని రంగంలో దించాడు, ఒక్కొక్క వీడియోకి ఎంత ఇచ్చాడు అనేది నేను మీ ఛానల్లో ఇదే ప్లాట్ఫామ్ మీద చెప్పా. మీరు కావాలంటే ఎలక్షన్ల ముందర పాత వీడియోలు మీరు తీసి చూసుకోండి. ఏమైంది జగన్మోహన్ రెడ్డి? ఆ రోజున దించావు, ఫలితం ఏమొచ్చింది? నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి నువ్వు ఇట్లా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? ప్రజలు నమ్ముతారా? ఇదా రాజకీయ పార్టీ నడిపే విధానం? ఇదా రాజకీయ పార్టీ నడిపే విధానం ఏంటో నీకు తెలియదేమో, కానీ నేను ఒక్క సెంటెన్స్లో చెప్తా, ఒకటే సెంటెన్స్లో. రాజకీయ పార్టీని నడపాలి అంటే ఆ నాయకుడికి, ఆ పార్టీ నాయకుడికి క్రెడిబిలిటీ ఉండాలి. మొత్తం ఈ దేశంలో ఎక్కడైనా చూసుకో, ఏ రాజకీయ నాయకుడైనా చూసుకో, క్రెడిబిలిటీ ఉన్నవాడే రాజకీయ నాయకుడు అవుతాడు. క్రెడిబిలిటీ లేనివాడు
151 నుంచి 11కు పడిపోతాడు. ఇట్లా నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొచ్చి వాళ్ళతోటి ఇటువంటి విషయాలని ప్రచారం చేస్తూ నీకేమైంది? కోన రవికుమార్ పేరు చెప్పింది కదా ఈ అమ్మాయి. ఏం తెలుసు నీకు కోన రవికుమార్ గురించి? తెలుసా నీకు? అసలు కోన రవికుమార్ ఎవరో నీకు తెలుసా? కోన రవికుమార్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? కోన రవికుమార్ ఎన్నిసార్లు గెలిచాడో తెలుసా? కోన రవికుమార్కి ఆ రోజున నీ సాక్షి పేపర్లో రాసిందేంటి? దానికి కోన రవికుమార్ చెప్పిన సమాధానం ఏంటి? టీచర్లని వేధించారు అనేది ఇష్యూ. అదే చెబుతుంది ఈ అమ్మాయి కూడా, అదే చెబుతున్నది. అంటే సాక్షి పేపర్లో రాసింది చెప్తున్నది. కోన రవికుమార్ ఆ రోజున ఏం సమాధానం చెప్పాడు? దానికి ఆ టీచరు, ఎవరైతే ఆ హెడ్ మాస్టర్ ఎవరో ఉంటారు కదా, హెడ్ మిస్సెస్, వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఆ కేసు తెలుసా నీకు? ఏమైందో? కోన రవికుమార్ వచ్చి నాకు రిజల్ట్ కావాలి, నేను పని చేయిస్తున్నాను కాబట్టి నా మీద ఇట్లా చెప్పారని చెప్పి ఆయన వివరణ ఇచ్చాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఆ తర్వాత ఆ ఇష్యూ లేదు, ఈ ఇష్యూ లేదు. నువ్వు తీసుకొచ్చి ఈ రోజున అందరూ మర్చిపోయారు కదా అని చెప్పి కోన రవికుమార్ పేరు చెప్పిస్తావా? నువ్వు ఆదిమూలం సురేష్ గురించి చెప్పించావు. ఏమైంది? నీకు అసలు తెలుసా ఆ కేసు ఏంటో తెలుసా? నీకు ఆ కేసు ఏమైందో తెలుసా? నీకు ఆ కేసు తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఇప్పుడు అసలు ఆ కేసు ఉందా? నువ్వు ఆరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నావు. ఆరవ శ్రీధరు అక్కడ అతన్ని ఎట్లా హనీ ట్రాప్లో ఎట్లా పడ్డాడు, ఎట్లా ఇరికిచ్చారు, మొత్తం అందరికీ తెలుసు కదా. నువ్వు అవి తీసుకొచ్చి చెప్పిస్తున్నావు ఈ అమ్మాయితోటి. ఎవరో పాపం సోషల్ మీడియా ఏదో పొట్ట పోసుకోవడానికి వచ్చింది అనుకో. ఈ అభంశుభం తెలియని ఈ అమ్మాయితోటి ఈ తప్పుడు విషయాలు చెప్పిస్తున్నావు. నువ్వు ఏదైనా కాంక్రీట్గా అంటే ఇప్పుడు జరిగినవి చెప్పాలి. నువ్వు ఎప్పుడో జరిగినవి తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఏమీ తెలియదు కదా, మనం డబ్బులు ఇస్తే ఏదైనా చెబుతుంది కదా అన్న ఒక ఉద్దేశంతో నువ్వు ఇంత ప్రచారం చేస్తున్నావే. ప్రజలకి ఏమాత్రం తెలీదా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని ఉపయోగిస్తే ఏమవుతుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి 151 ఫిగరు 11కి వస్తుంది. 11 ఫిగరు ఎంతకు వస్తుందో నువ్వే ఆలోచించుకో. సో ఇదే పార్టీకి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అటు విడుదల రజనీ కావచ్చు, అదేవిధంగా ఆర్కే రోజా కావచ్చు, పుష్పశ్రీవాణి కావచ్చు, వీళ్ళందరూ సరిపోక లేటెస్ట్గా యాంకర్ శ్యామ్లా గారిని కూడా దింపారు. కానీ ఇప్పుడు వీళ్ళెవరితో ఫలితం లేదు, ఎవరు నమ్మడం లేదు అని చెప్పి కొత్తగా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ దింపుతున్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంతే కావచ్చు. అదే ఇప్పుడు అతని ప్రయత్నం ఏంటి అంటే నిరంతరం ఇదే ప్రయత్నం, అధికారంలోకి రావాలి. వచ్చావు కదా నాయన, ఒకసారి వచ్చి తగలబెట్టావు కదా, ప్రజలు కూడా తీర్పు ఇచ్చేసారు. తీర్పు అయిపోయింది. నువ్వేం చేయాలి? నేను ముందర నుంచి అదే చెప్తున్నా, నీకు క్రెడిబిలిటీ రావాలి. నువ్వు క్రెడిబిలిటీ తెచ్చుకునే పని ఒక్కటన్నా చేసావు. నువ్వు అన్ని తప్పుడు పనులు, తప్పుడు ఆరోపణలు, ఇవి తప్ప. నీకు అమరావతి రాజధాని మీద నిప్పులు పోయటం తప్ప. ఏదైనా కన్స్ట్రక్టివ్ వర్క్ చేసావా? నేను అటు కన్స్ట్రక్షన్ వర్క్ చేయటం మనకే సంబంధం లేదు, మనం పడగొట్టడం ఒకటే అని అంటావా? అంటున్నావు కదా. నువ్వు ప్రతి పాయింట్లో కూడా, ప్రతి విషయంలో కూడా నీకు ఆర్సిలార్ మెటల్ వచ్చి నీకు అక్కడ 150,000 కోట్లతోటి నక్కపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ పెడితే నేనే తెచ్చానంటివి. గూగుల్ ఏ డేటా సెంటర్ నేనే తెచ్చానంటివి. టిట్కో ఇళ్ళు నేనే కట్టానంటివి. నువ్వు ఏదైనా ఏది చెప్పినా నేనే చేశాను. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఇనాగరేట్ చేయలేదు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ రిబ్బన్ కత్తిరించేసి నువ్వు శుభ్రంగా శిలాఫలకం మీద మొత్తం నీ పేరు ఇంతింత అక్షరాలతో వేసుకోవచ్చు. ముఖారవిందం కూడా కనిపించింది. ముఖారవిందాన్ని కూడా బాగా గుర్తు చేశారు. ముఖారవిందాన్ని కూడా పెట్టుకొని ఇంతింతలో అక్షరాలు వేసుకోవచ్చు కదా. విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి అంబేద్కర్ పేరు కన్నా పెద్ద పేరు వేయించుకున్నాడు ఈయన్ని. దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెక్కేశారు.
అంబేద్కర్కి అవమానం అని అప్పుడు ప్రచారం చేశాడు. అంబేద్కర్కి అవమానం ఎవరు చేయరు. అసలు అంబేద్కర్ అంటే చేతులు దండం పెడతారు, ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రసాదించిన మేధావి కాబట్టి. అంబేద్కర్ పేరు కన్నా నీ పేరు పెద్దదుంటే నీ పేరుని చెక్కారు. అంబేద్కర్కి అవమానం చేశారని మొదలుపెట్టాడు. అన్నీ ఇటువంటి పనులు చేసుకుంటూ, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ చివరాఖరికి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా తయారైంది అంటే, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో అభం శుభం తెలియని అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళతోటి రాజకీయ పరంగా తప్పుడు ఆరోపణలు చేయిస్తూ వీళ్ళ జీవితాలతో కూడా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఇదే ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి చెప్పిన విషయాలన్నీ తప్పులు ఉన్నాయి కదా, ఈ అమ్మాయి మీద కేసులు పడితే ఏమవుతుంది? ఈ అమ్మాయి జీవితం బలైపోయినట్టే కదా. అందుకనే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు కనుక ఈ ట్రాప్లో పడ్డారు అంటే మీ పని అవుట్. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పనికిరారు, మీ జీవితం ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి కూడా మీకు పనికిరారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు వేసే ట్రాప్లో పడమాకండి. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వైసీపీ ట్రాప్లో మాత్రం ఎవరిని పడొద్దని చెప్పి అయితే కోరుకుందాం సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమైపోయిందంటే టిక్ టాక్ కావచ్చు, లేదంటే కృష్ణకాంత్ పార్క్ పక్కన నించొని మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి వాళ్ళని కొనుక్కొని చేస్తున్నటువంటి ఒక పనులు మానుకొని అయితే మనం కూడా కోరుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.